ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడెవరు? ఈ ప్రశ్న అడగగానే మనకు తిరుమల వెంకటేశ్వరుడు గుర్తుకు వస్తాడు. కానీ అంతకు మించిన సంపద, ఎవరి కళ్ళకు కనబడని రహస్యాలు కేరళలోని ఒక ఆలయం అట్టడుగునా దాగి ఉన్నాయి. అదే అనంత పద్మనాభ స్వామి ఆలయం. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఆలయ నేలమాళిగలను తెరిచినప్పుడు బయటపడిన సంపదను చూసి ప్రపంచం మొత్తం నివ్వురపోయింది. బంగారు విగ్రహాలు, వజ్రాలు, వైడూర్యాలు, వాటి విలువ అక్షరాల లక్షల కోట్లు. కానీ అన్ని గదులు తెరిచినా ఒక్క గది మాత్రం ఇప్పటికీ మూసివేసే ఉంది. అది వాల్ట్ బి. ఆ ద్వారం మీద భయంకరమైన సర్పాల బొమ్మలు ఉన్నాయి. దాన్ని తెరిస్తే ప్రపంచానికే వినాశనం తప్పదని హెచ్చరికలు ఉన్నాయి. అసలు ఆ గదిలో ఏముంది? నాగబంధం నిజమేనా? దాన్ని తెరిస్తే ఏం జరుగుతుంది? ఈరోజు మన వీడియోలో అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలను, వాల్ట్ బి వెనుక ఉన్న మిస్టరీని పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం, మీరు చూస్తున్నారు ది సీకే షార్ట్స్. ఆలయ చరిత్ర మరియు నిర్మాణం. కేరళ రాజధాని తిరువనంతపురంలో కొలువైన ఈ ఆలయం ద్రావిడ మరియు కేరళ వాస్తుశైలికి అద్భుత నిదర్శనం. ఇక్కడ విష్ణుమూర్తి అనంతశయన భంగిమలో, అంటే ఆదిశేషుని మీద పవలించి దర్శనమిస్తాడు. ఈ విగ్రహం దాదాపు 18 అడుగుల పొడవు ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవాలంటే 3 ద్వారాల నుండి చూడాల్సి ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర ట్రావెన్కోర్ రాజవంశంతో ముడిపడి ఉంది. 18వ శతాబ్దంలో మహారాజు మార్తాండవర్మ తన రాజ్యాన్ని మొత్తం స్వామివారికే అంకితం చేసి తాను కేవలం పద్మనాభ దాసుడిగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ కాలంలోనే రాజ్య సంపదనంతా స్వామివారి రక్షణలో ఆలయ నేలమాళిగల్లో భద్రపరిచారని చరిత్ర చెబుతుంది. కానీ శతాబ్దాలు గడిచే కొద్దీ ఆ సంపద గురించి అందరూ మర్చిపోయారు. అది కేవలం ఒక పుకారుగానే మిగిలిపోయింది. 2011 వరకు. 2011 నాటి సంచలనం నేలమాళిగలు. 2011లో సుందరరాజన్ అనే ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిఏఎల్ వేశారు. ఆలయ సంపదకు రక్షణ లేదని ఆయన వాదన. దీనితో కోర్టు ఒక కమిటీని వేసి ఆలయంలో ఉన్న నేలమాళిగలను తెరిచి అందులో ఏముందో లెక్కించమని ఆదేశించింది. అక్కడ మొత్తం 6 నేలమాళిగలు ఉన్నాయి. వాటికి ఏ, బి, సి, డి, ఈఎఫ్ అని పేర్లు పెట్టారు. వీటిలో వాల్ట్ ఏ తెరిచినప్పుడు అధికారులు కళ్ళు బైర్లు కమ్మాయి. అందులో కిలోల కొద్ది బంగారు నాణేలు, వజ్రాలు, పొదిగిన కిరీటాలు, బంగారు విగ్రహాలు, 18 అడుగుల పొడవైన బంగారు గొలుసులు దొరికాయి. అప్పట్లోనే వాటి విలువ దాదాపు 1,00,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. పురావాస్తు పరంగా చూస్తే వాటి విలువ కట్టలేము. మిగతా గదుల్లో కూడా పట్టు వస్త్రాలు, పూజ సామాగ్రి దొరికాయి. కానీ అధికారులు వాల్ట్ బి దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. వాల్ట్ బి అసలు రహస్యం. మిగతా గదులలాగా కాకుండా వాల్ట్ బి ద్వారం చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి తాళం కప్పులు గాని, గొల్లెం గాని ఉండవు. ఆ ద్వారం మీద 2 భయంకరమైన నాగపాములు బొమ్మలు చెక్కుబడి ఉన్నాయి. ఇది ఒక ప్రమాదిక హెచ్చరిక అని చాలామంది నమ్ముతారు. పురాణాల ప్రకారం ఈ గదిని నాగబంధం లేదా నాగపాశం మంత్రాలతో బంధించారు. సిద్ధులైన మునులు, యోగులు గరుడ మంత్రం జపిస్తూ దీన్ని లాక్ చేశారని ప్రతీతి. దీనిని కేవలం అత్యంత నిష్టగల సాధువు, గరుడ మంత్రం సరిగ్గా ఉచ్చరించగలిగే వ్యక్తి మాత్రమే తెరవగలడని నమ్ముతారు. ఒకవేళ బలవంతంగా యంత్రాలు సహాయంతో దీన్ని తెరిస్తే అది దేవుడి ఆగ్రహానికి కారణమవుతుందని, దేశానికి పెను విపత్తులు, కరువు కాటకాలు లేదా సముద్రం పొంగి వరదలు వస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ట్రావెన్కోర్ రాజవంశం కూడా ఈ గదిని తెరవడానికి తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది దేవుడి ఏకాంతానికి సంబంధించిన విషయమని వారు వాదించారు.
నిజమా కల్పన? ఫ్యాక్ట్ వర్సెస్ మిత్. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. కొందరు చరిత్రకారులు మరియు నివేదికల ప్రకారం 1931లో మరియు అంతకుముందు కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో ఈ గదిని తెరిచారని, అప్పుడు ఏమీ జరగలేదని అంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే వాల్ట్ బిలో 2 గదులు ఉన్నాయని సమాచారం. మొదటి ద్వారాన్ని దాటితే ఒక చిన్న గది ఉంటుంది, కానీ దాని తర్వాత వచ్చే ప్రధానమైన ఇనుప ద్వారం మాత్రం ఇప్పటికీ మూసివేసే ఉంది. ఆ లోపల గదిలోనే అసలైన రహస్యం దాగి ఉందని అంటారు. కొందరు ఆ గది నేరుగా అరేబియా సముద్రానికి అనుసంధానించబడి ఉందని, దాన్ని తెరిస్తే నీరు ఆలయంలోకి వచ్చి ముంచేస్తుందని అంటారు. మరికొందరు అక్కడ విషపూరితమైన పాములు కాపలా ఉంటాయని నమ్ముతారు. ఏది ఏమైనా సుప్రీంకోర్టు ప్రస్తుతానికి ఆ గదిని తెరవకూడదని ఆదేశించింది. ఇప్పటికీ ఆ గదిలో ఏముందనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కన్క్లూజన్: అనంత పద్మనాభ స్వామి ఆలయం కేవలం సంపదకు నిలయం మాత్రమే కాదు, అది మన సనాతన ధర్మానికి, శిల్పకళకు మరియు భక్తికి ప్రతీక. వాల్ట్ బిలో ఏముంది అనే కుతూహలం మనకు ఉండొచ్చు, కానీ కొన్ని రహస్యాలు రహస్యాలుగా ఉంటేనే వాటికి విలువ. ఆ సంపద దేవుడిది, అది ఆయన సంరక్షణలోనే ఉండటం మంచిదేమో. మానవ అత్యాశకు అందని దూరంలో అనంతశేయునుడి పాదాల చెంత ఆ నిధి సురక్షితంగా ఉంది. ఇదండి అనంత పద్మనాభ స్వామి ఆలయ వాల్ట్ బి వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ. మీరు ఏమనుకుంటున్నారు? ఆ గదిని తెరిచి చూడాలా, లేక దేవుడి రహస్యాన్ని గౌరవించి అలాగే వదిలేయాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. మానవ మేధస్సుకు అందని ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు, ఆలయ రహస్యాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.